బేతాళుడి కథ. సునందుడి భంగపాటు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసాధనకై నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనది. అయితే ఒక్కొక్కసారి వివేచనా జ్ఞానం లోపించటం వల్ల అనేక కష్టనష్టాల కోర్చిపడిన శ్రమ, వేసిన పథకాలు వృధా అవడమే కాక నలుగురిలోనూ భంగపడవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా సునందుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. జ్వాలాముఖి దేశాన్ని జలంధరుడనే రాజు పాలిస్తుండేవాడు. అతడు ధర్మనిరతికి, రుజువర్తనకు పెట్టింది పేరు. అతడికి పుత్ర సంతానం లేదు. ఒకే ఒక కుమార్తె, అపురూప సౌందర్యవతి అయిన ఆమె పేరు సుచరిత. కొడుకుల్లేని కారణంగా జలంధరుడు సుచరితను కొడుకులాగే పెంచాడు. ఆమె యుద్ధ విద్యలతో పాటు శాస్త్రాలు, రాజతంత్రం గురువుల వద్ద అభ్యసించి గొప్ప మేధావిగా పేరు గడించింది. ఆమె పరిపాలనా వ్యవహారాల్లో తండ్రికి సాయపడుతూ జలంధరుడికి కొడుకుల్లేని లోటు తీర్చింది. ఒకసారి జలంధరుడు ఒక విచిత్ర వ్యాధికి గురి అయ్యాడు. ఆయనకు అన్నపానాదులు హితవుకాక రోజుకొక విధమైన బాధతో శుష్కించిపోసాగాడు. ఆస్థాన వైద్యుల వైద్యమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. జలంధరుడి పరిస్థితి చూసి కలత చెందిన సుచరిత మహామంత్రి సంప్రదింపులు జరిపి రాజు అనుమతితో ఆయన వ్యాధిని నయం చేసిన వారికి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించారు. అందువల్ల కూడా ప్రయోజనం కలగలేదు. దేశంలోని ప్రముఖ వైద్యులు, సాధువులు, యోగులు ఇచ్చే కషాయాలు, భస్మాలు, మూలికలు ఏవీ రాజు వ్యాధిని కుదర్చలేకపోయాయి. ఆయన పరిస్థితి విషమించసాగింది. జ్వాలాముఖి రాజధానికి దాపులో ఉన్న ఒక గ్రామంలో సునందుడనే పేద యువకుడొకడున్నాడు. వాడు నాన్న వారెవరూ లేని అనాథ. ఏ పూటకా పూట గుప్పెడు మెతుకుల కోసం కటకటలాడే వాడి దారిద్ర్యాన్ని చూసి ఎవరూ వాడికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. సునందుడు చివరకు తన పేదరికం చూసి భరించలేని జుగుప్స చెందాడు. వాడు ఆత్మహత్య చేసుకోదలిచి ఊరికి 2 ఆమడల దూరంలో ఉన్న ఒక కొండ దగ్గరికి పోయాడు. వాడు కొండ ఎక్కి దిగువ ఉన్న లోయలోకి దూకబోయేంతలో వెనక నుంచి ఆగు అన్న భీకర స్వరం వినిపించింది. సునందుడు అదిరిపడి వెనుతిరిగి చూశాడు. రాక్షసుడొకడు అతడికేసి వస్తూ, చావబోతున్నావా? ఎందుకు? అని ప్రశ్నించాడు. చావు తెగింపులో ఉన్న సునందుడు రాక్షసుణ్ణి చూసి ఏమాత్రం భయపడక తన దుస్థితి వివరించాడు. అంతా విన్న రాక్షసుడు నవ్వి, నేనీ కొండను ఆశ్రయించుకుని చాలా కాలంగా నివసిస్తున్నాను. ఈనాటి వరకు ఆత్మహత్య చేసుకునేందుకు ఇక్కడికి ఎవరూ రాగా చూడలేదు. సరే, ఇప్పుడు నిన్ను చావనివ్వను అన్నాడు. నా దీన స్థితి విని కూడా ఇలా అనడం బాగాలేదు. నేను తిరిగి గ్రామానికి వెళ్ళను అన్నాడు సునందుడు మొండిగా. రాక్షసుడు కొంచెంసేపు ఆలోచించి, సరే, నీకు సాయం చేస్తే నాకు కొంత పుణ్యమైనా దక్కుతుంది. జాగ్రత్తగా విను. ఈ దేశపు రాజు జలంధరుడు ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధిని నయం చేసిన వారికి అర్ధరాజ్యం ఇస్తాడట. నేనే వెళ్ళబోయి రాక్షసుణ్ణన్న సంగతి గుర్తుకు వచ్చి ఆగాను. ఇప్పుడు నీకు ఆ వ్యాధిని నయం చేయగల ఔషధం చెప్తాను. సౌగంధిక మూలికను నూరి లేత కుంకుడు రసంలో చేర్చి సేవిస్తే రాజు వ్యాధి నయమవుతుంది. ఆ మూలిక ఇక్కడే దొరుకుతుంది. నీకా మూలిక ఇస్తాను. రాజు వ్యాధి నయం చేసి అర్ధరాజ్యానికి రాజువై సుఖించు అన్నాడు. సునందుడు పరమానందంతో సౌగంధిక మూలికను తీసుకుని రాజధానికి వెళ్ళాడు. కొంత ప్రయత్నం మీద అతడికి రాజదర్శనం లభించింది. సునందుడు తాను తెచ్చిన మూలికను నూరి లేత కుంకుడు రసంలో చేర్చి రాజుకు ఇచ్చాడు. విచిత్రంగా మరుసటి రోజు నుంచే జలంధరుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది. 4వ రోజు కల్లా ఆయనకు పూర్తి స్వస్థత చేకూరింది. ఇది చూసి రాజకుటుంబం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. సునందుణ్ణి అందరూ ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. జలంధరుడు 5వ నాడు మంగళస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ సభ తీర్చాడు. ఆయన సభాముఖంగా మరొకసారి సునందుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుని సుముహూర్తం చూసి త్వరలో అతడిని అర్ధరాజ్యాభిషిక్తుణ్ణి చేస్తానని ప్రకటించాడు. అంతవరకు మౌనంగా ఊరుకున్న సునందుడు తర్వాత రాజును ఏకాంతంలో కలుసుకుని, మహారాజా, నాకు అర్ధరాజ్య పట్టాభిషేకం ఇప్పుడు వద్దు. నాకు కొన్నాళ్లు గడువివ్వండి. తిరిగి నేనే వచ్చి
తమ దర్శనం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు కొంతకాలం పాటు ఒక గురువు వద్ద అస్త్రవిద్య అభ్యసించాడు. రాజును అడిగి తీసుకున్న ధనం అతడి జీవన భృతికి, విద్యాభ్యాసానికి సరిపోయింది. ఈ విధంగా యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత సునందుడు కొంతకాలం పాటు శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు. అవి కూడా అతడికి బాగానే పట్టుబడ్డాయి. సునందుడు మారువేషం వేసుకుని జ్వాలాముఖి దేవికి జరిగే నవరాత్రోత్సవాలకు వెళ్ళాడు. ఆ 9 రోజులు అనేక యుద్ధ విద్యల్లోనూ ఇతర అంశాల్లోనూ రాజు సమక్షంలో పోటీలు జరుగుతాయి. సునందుడు ఆ పోటీలలో జయంతుడు అనే మారుపేరుతో పాల్గొని పలువురి ప్రశంసలు, బహుమతులు పొందాడు. ఉత్సవాల అనంతరం సునందుడు రాజును కలుసుకుని తానెవరైనది చెప్పాడు. రాజు ఆశ్చర్యానందాలు పొందాడు. సునందుడు వినయంగా, మహారాజా, పోటీలలో నేను ప్రదర్శించిన శౌర్య ధైర్యాలు తమ మెప్పు పొందినవని అనుకుంటున్నాను. లోగడ మీరు నాకు ఇస్తానన్న అర్ధరాజ్యానికి బదులు వేరొక కోరిక కోరదలిచాను అన్నాడు. జలంధరుడు అతడి మాటలకు ఆశ్చర్యపడి, సరే, ఏమిటా కోరిక అని ప్రశ్నించాడు. రాకుమారి సుచరితాదేవికి అంగీకారమైన పక్షంలో ఆమెను వివాహమాడాలని నా కోరిక అన్నాడు సునందుడు. జలంధరుడు విభ్రమం చెంది, ఆమె అంగీకరించకపోతే అని ప్రశ్నించాడు. అప్పుడు నేను అర్ధరాజ్యాన్ని కూడా వదులుకుని వెళ్ళిపోతాను అన్నాడు సునందుడు. సునందుడికున్నది సుచరిత మీద ప్రేమో లేక ఆమె ద్వారా లభించబోయే జ్వాలాముఖి దేశ సార్వభౌమాధికారం మీద కాంక్షో జలంధరుడికి అర్థం కాలేదు. అందువల్ల ఆయన ఈ సమస్యను సుచరితకే వదిలిపెట్టడానికి నిశ్చయించుకుని సునందుణ్ణి తర్వాత రమ్మన్నాడు. తండ్రి ద్వారా జరిగింది విన్న సుచరిత, సునందుడి ధోరణి సరిగా అర్థం కావటం లేదు, స్వయంగా మాట్లాడతాను, అతణ్ణి రేపు వచ్చి నన్ను చూడవలసిందిగా చెప్పండి అన్నది. మన్నాడు సునందుడు రాగానే సుచరిత అతణ్ణి, సునందా, నీకు సూర్యుడి గౌరవం కావాలా, చంద్రుడి గౌరవం కావాలా అని ప్రశ్నించింది. సునందుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, రాకుమారి, నన్ను క్షమించండి, నేను సూర్యుడిలాగే జీవనయాత్ర సాగిస్తాను అని తల వంచుకుని వెళ్ళిపోయాడు. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత శ్రమపడి విద్యాభ్యాసం చేసిన సునందుడు అర్ధరాజ్యాన్ని కూడా తిరస్కరించడం అవివేకం, వివేచనా జ్ఞానం లేకపోవటం అనిపించుకోదా? అసలతడు సుచరితను వివాహమాడగోరింది దేనికి? సుచరిత అడిగినప్పుడు సూర్యుడిలాగే జీవనయాత్ర సాగిస్తానని చెప్పిన సునందుడు సూర్యుడిలా తేజవంతమైన రాజపదవిని ఎందుకు వదులుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కాగోరినవాడు ఒక్క యుద్ధ విద్యలు నేర్చితే చాలదు, రాజనీతి, మంత్రంగాలు తెలిసి ఉండాలి, అవసరార్థం ఎత్తుకు పై ఎత్తు వేయగలగాలి. తనకు అలాంటి రాజధర్మాలు తెలియవని సునందుడు గ్రహించాడు. అయితే రాజవైభోగాన్ని అంత తేలికగా వదులుకోలేక సుచరిత సహాయంతో తన లోటుపాట్లు ఇతరులకు తెలియకుండా దాచవచ్చును అనుకున్నాడు. ఇక సుచరిత సూచించినది సూర్యుడి కోటి ప్రబల తేజస్సును కాదు, సూర్యుడి స్వయం ప్రకాశకత్వాన్ని, చంద్రుడి పరాధీన ప్రకాశకత్వాన్ని. ఆమె మాటల్లో స్వయం బుద్ధి లేని నిన్ను నేనెలా అంగీకరిస్తానన్న తిరస్కారం ఉన్నది. దానితో పాటు ఒకరి బుద్ధిబలంతో వెలగాలని ప్రయత్నించక నీ స్వయం బుద్ధితో స్వతంత్రంగా జీవించడం మంచిదన్న హితవు కూడా ఉన్నది. ఇది అర్థం చేసుకున్న సునందుడు తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం ఎక్కడైనా సంపాదించి జీవయాత్ర సాగించవచ్చునని వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.